నమస్కారం, నేను మీ రచిత. వెల్కమ్ టు B1 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బోధన్ మున్సిపాలిటీలో బయోమైనింగ్ పేరిట కమిషనర్ భారీ అవినీతి, చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకోలు. బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల బదిలీ అయిన వారికి ఘనంగా వీడ్కోలు సమావేశం. తొండర్ గ్రామంలో మహాదేవుని మందిర విగ్రహ ప్రతిష్టాపన, పాల్గొన్న ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్. బోధన్ మున్సిపల్లో బయోమైనింగ్ పేరిట కమిషనర్ భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు. బోధన్ మున్సిపాలిటీలో ప్రతిరోజు స్వీకరించే చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. అయితే ఈ చెత్త వలన పర్యావరణానికి హాని కలగకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో బయోమైనింగ్ పేరిట డంపింగ్ యార్డ్లోని చెత్తను దాదాపు 5 నుండి 6 రకాల వ్యర్థాలుగా వేరు చేసి పర్యావరణానికి హాని కలగకుండా ఈ వ్యర్థాలను వినియోగిస్తూ ఉంటారు. సదరు కాంట్రాక్టర్ CDMA హైదరాబాద్ వారి నుండి వర్క్ అగ్రిమెంట్ చేసుకుని డంపింగ్ యార్డ్ లో బయోమైనింగ్ కి సంబంధించిన మిషనరీని ఇన్స్టాల్ చేసి ప్రాసెస్ చేయడం ప్రారంభించారు. కానీ మున్సిపల్ అధికారులు అనగా సెంట్రింగ్ ఇన్స్పెక్టర్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ పర్యవేక్షణ లేకుండా సదరు కాంట్రాక్టర్ తయారు చేసిన బిల్లులను అప్రూవల్ ఇచ్చి దానికి సంబంధించిన దాదాపు 70 లక్షల రూపాయల వరకు నగదును చెక్ రూపంలో కాంట్రాక్టర్ కు ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకనగా ప్రతిరోజు ఎంత చెత్తను ప్రాసెసింగ్ చేస్తున్నారు, సంబంధిత పర్యవేక్షణ అధికారి సమక్షంలో తూకం వేసిన తర్వాత మాత్రమే ప్రాసెసింగ్ చేయాలి. ఆ తర్వాత ప్రాసెసింగ్ చేసిన అందులో వెలువడిన వ్యర్థాలను దానికి సంబంధించిన అధికారుల సమక్షంలో రోజువారీ రిజిస్టర్లో నమోదు చేసి దాని ప్రకారమే బిల్లు రికార్డు చేసి పైకము చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా కాంట్రాక్టర్ చెప్పిన విధంగా వారి యొక్క సూపర్వైజర్ ఇచ్చిన రికార్డుల ప్రకారము పైకము చెల్లించడం జరగగా 4/4/2025 నాడు ఈ బయోమైనింగ్ ప్రాసెసింగ్ సంబంధించిన పూర్తి వివరాలు RTI చట్టం ద్వారా బోధన్ మున్సిపాలిటీలో సమాచారం కోరినట్లు మాకు అందిన సమాచారం. RTI చట్టంలో సమాచారం ఇవ్వడానికి 1 నెల గడువు ఉంటుంది. కాబట్టి ఈ గడువులోపే అందులో జరిగిన అవినీతిపై కప్పిపుచ్చుకోవటానికి డంపింగ్ యార్డ్ లో బయోమైనింగ్ కి సంబంధించిన సిబ్బంది మాత్రమే రాత్రి వేళల్లో అక్కడ ఉంటారు. కాబట్టి వారి ద్వారా 19/4/2025 శనివారం తెల్లవారుజామున సుమారు 2:30 సమయంలో ప్రాసెసింగ్ కాని చెత్తను నిప్పటించి ఎటువంటి ఆధారాలు దొరకకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు దీన్ని చిత్రీకరించి ఉన్నతాధికారులకు తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఉన్నతాధికారులు తక్షణమే కలగజేసుకుని ఇందులో జరిగిన అవినీతిని బయటకు తీసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లేని ఎడల ఇలాంటి అవినీతి కార్యకలాపాలు ఇంకా కొనసాగినట్లయితే నీతికి నిజాయితీకి మారుపోయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి వారితో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కావున ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల బదిలీ అయిన 5వ అదనపు న్యాయమూర్తి S. రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్లకు వీడ్కోలు పలికిన బార్ అసోసియేషన్ సభ్యులు. బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ న్యాయస్థానముల న్యాయమూర్తులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సోమవారం బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల బదిలీ అయి 5వ అదనపు న్యాయమూర్తి S. రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ల వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు బోధన్ కోర్టుకు అందించిన విశిష్ట సేవల గురించి న్యాయవాదులు ప్రశంసలతో కొనియాడుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి రాములు, ప్రధాన కార్యదర్శి కె విద్యాసాగర్ న్యాయమూర్తులకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, మొదటి శ్రేణి అదనపు న్యాయమూర్తి సాయి శివ, 2వ తరగతి స్పెషల్ మెజిస్ట్రేట్ శేషతల్పసాయి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు విఆర్ దేశాయ్, సంయుక్త కార్యదర్శి అఫ్సర్ పాషా, కోశాధికారి కోటేశ్వరరావు, క్రీడా మరియు సాంస్కృతిక డాక్టర్ సమ్మయ్య, గ్రంథాలయ కార్యదర్శి ఆరిపొద్ది, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ 5వ జిల్లా జడ్జి గారు మరియు సీనియర్ సివిల్ జడ్జి గారు బదిలీ పైన వేరే స్థానానికి వెళుతున్న సందర్భంగా బోధన్ బార్ అసోసియేషన్ తరఫున మాకున్న సాంప్రదాయము ఆచారం ప్రకారంగా ఈ రోజున వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి
బార్ అసోసియేషన్ తరఫున వారి ఘనంగా సన్మానించడం జరిగింది. మరియు వారి జ్ఞాపకాలను కూడా వారు మాతో పాలుపంచుకున్నారు. మేము కూడా వారు చేసిన కృషి, కేసులు త్వరితగతిన డిస్పోజల్ కావడానికి వారు పడ్డ ఏదైతే ఒక ఆవేదన ఉందో, ఒక ఆవేదన భరితమైన పని ఏదైతే ఉందో దాన్ని మేమందరం కూడా ప్రశంసించాం. మరొకసారి వారికి బార్ అసోసియేషన్ బోధన తరఫున కృతజ్ఞతలు. మా అధ్యక్షుల వారి తరఫున, అందరి తరఫున, మా కమిటీ తరఫున, బార్ అసోసియేషన్ ప్రతి మెంబర్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. తానూరు మండలంలోని తొండల్ గ్రామంలో మహాదేవుని మందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామరాజు పటేల్. ఈ రోజు తానూరు మండలంలోని తొండల గ్రామంలో మహాదేవ్ మందిర విగ్రహ ప్రతిష్టాపన మరియు కలశారోహణ మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆ పరమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, వేద పండితుల చేత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన, కీర్తనలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు ఉన్నారు. అధిక బీసీ జనాభా కలిగిన నిర్మల్ జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్ర కార్యదర్శి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అత్యధిక బీసీ జనాభా కలిగిన నిర్మల్ జిల్లాలో మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని, అలాగే బీసీ భవన్ ను ఏర్పాటు చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఈసవేణి మనోజ్ యాదవ్ సోమవారం నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, విగ్రహాల ఏర్పాటుకు బీసీ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు నిమ్మ గణేష్, బీసీ సంఘం జిల్లా నాయకులు శ్యామకూర నితీష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఏకచక్ర శివాలయంలో 20వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో 20వ అఖండ శివనామ సప్తాహ ఆదివారం ప్రారంభమైంది. ఈ సప్తాహ రాష్ట్ర సంత్ సద్గురు శివలింగాచార్య దివ్య ఆశీస్సులతో సద్గురు శ్రీ 108 షటస్థల బ్రహ్మసిద్ధ దయాల్ శివాచార్య మహారాజ్ బెట్ మొగ్రా ఆధ్వర్యంలో పంచాయాచార్యులు కలశపీఠ స్థాపన సిద్ధిలింగప్ప స్వామి, సొంకిని పూజ ప్రముఖ మల్లికార్జున స్వామి మావుదులచే జ్యోతి ప్రజ్వలన, కలశ పూజ నిర్వహించారు. అనంతరం పరమ రహస్య గ్రంథ పారాయణ ప్రారంభించడం జరిగింది. ఈ సప్తాహ ఈ నెల 27 వరకు కొనసాగుతోందని తెలిపారు. సందర్భంగా సద్గురు శ్రీ 108 సిద్ధ దయాల్ శివాచార్య మహారాజ్ మాట్లాడుతూ వీరశైవులు ప్రతి ఒక్కరూ గురులింగ జంగమ ధర్మాన్ని పాటించాలని, ప్రతినిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలని, భస్మదారులై నిలువాలని తదితర విషయాలను తెలిపారు. ఇది కేవలం వీరశైవులు మాత్రమే కాదు, ప్రజలందరూ భగవన్ నామస్మరణ పాటిస్తే ముక్తి మోక్షం లభిస్తుందని అన్నారు. నేటి దైనందిన జీవితంలో భగవాన్ నామస్మరణ చేయడం ఘనమైనదని, అలాంటి సప్తాహ కార్యక్రమం వల్ల కనీసం ఈ వారం రోజులైన భక్తులు ఒక చెంతకు చేరి ప్రతినిత్యం ఈ పారాయణము, భజనలు, కీర్తనలు, వివిధ సామీజ్యుల ప్రవచనాలను దైవ సన్నిధిలో వినడం ద్వారా కొంత జ్ఞానాన్ని ఆపాదించుకోవడం జరుగుతోందని, దానివల్ల మనిషి తన మానసిక ఆందోళన ఒత్తిడిని అధిగమించవచ్చునని, భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను, మన భారత భూమి పట్ల అవగాహన కల్పించిన వాళ్ళమవుతామని అన్నారు. కాబట్టి ఈ సప్తాహ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇటు కార్యక్రమంలో వీరశైవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీర్వచనం మహాప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.
श्री गुरुभ्यो नमः. प्राचीन क्षेत्र असलेल्या बोधन नगरीमध्ये भगवान चक्रेश्वराच्या सानिध्यात गेल्या अनेक वर्षापासून हा अखंड शिवनाम सप्ताह होतो. यावर्षीही हा सप्ताह आरंभ झालेला आहे आणि या सप्ताहाच्या आचारसंहितेमध्ये सकाळी 11 ते 1 असं प्रवचनमाला संयोजकांनी ठेवलेली आहे. ग्रंथराज परमरसाचं पारायण आहे. पूर्वीच्या प्रमाणात आज अनेक साधनाची निर्मिती झालेली आहे. त्याच्यामुळं आज माणसाला सुख संपत्ती बाकी काही कमी नाही, परंतु मानसिक शांती आज नाही. त्यासाठी आमच्या पूर्वाचार्यांनी ऋषीमुनींनी जी धर्माची जडणघडण सांगितलेली आहे, धर्माचं आचरण सांगितलेलं आहे, त्याच्यामुळं हा माणूस माणुसकीला जागतो. माणसातली माणुसकी जाग करणं हे धर्माचं काम आहे. म्हणून उपासना जरी वेगवेगळ्या असतील तर तरीही या भारतीय सनातन धर्मामध्ये सर्वांचं इष्ट एकच आहे आणि या माध्यमातून माणसाच्या ठिकाणी असलेल्या सकारात्मक विचारांना चालना मिळावी, अंगी दयाभाव भक्तिभाव उत्पन्न व्हावा, यासाठी भक्तीचे अनेक मार्ग आहेत. त्यामध्ये आमच्या महाराष्ट्रीय संतांनी ही कीर्तन भजनाची परंपरा, पारायणाची परंपरा आरंभ करून या मानवी जीवाला म्हणण्यापेक्षा मनाला शांती कसं लाभेल त्याच माध्यमातून जर आम्ही मनाला शांती लाभली तरच आम्ही निष्कलंक राहू. त्याचबरोबर त्याचप्रमाणे आमच्या वागण्यानं इतरांनाही आम्ही सुख देऊ आणि या माध्यमातून पहिल्यांदा स्वतः, मग आपलं कुटुंब, मग आपलं गाव, या माध्यमातून विश्वकल्याण कसं साधता येईल हा एक सकारात्मक विचार घेऊन, कारण ही आमची प्राचीन भारताची परंपरा आहे की आम्ही वसुधैव कुटुंबकम म्हणतो. आम्ही आपल्यापुरता विचार करत नाही, पूर्ण जगाचा विचार करतो. हीच भावना वाढीस लागावी या हेतूनं हा अखंड शिवनाम सप्ताह आणि या ठिकाणी पारायण प्रवचनमाला आयोजित केलेली आहे. या संयोजन समितीला खरोखर धन्यवाद दिला पाहिजे. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ మున్సిపాలిటీలో బయోమైనింగ్ పేరిట కమిషనర్ భారీ అవినీతి, చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకోలు. బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల బదిలీ అయిన వారికి ఘనంగా వీడ్కోలు సమావేశం. తొండర్ గ్రామంలో మహాదేవుని మందిర విగ్రహ ప్రతిష్టాపన, పాల్గొన్న ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.